రూపాయలు తే అంటుంది సమితి గీసవండి సౌతులు ఉన్నారు ఇక్కడ మొత్తానికి ఇక రేవంతమయ్య లేక నువ్వు కూడా అజ్జకారదాని ఉన్నట్టు సమితి అంటే ఇక చిన్నగా ఏమనుకుందో ఏం కదో మళ్ళీ పిలిచి ఇచ్చింది ఎట్టిచ్చి నేను దిచ్చినందుకు ఇచ్చిందా నేను దిచ్చినందుకే ఇచ్చిందా ఏం పాప ఎండకు కొల్లి నడిచింది అట్టరా నోరు ఎండిపోతుంది పాప ముసోడు అని ఇచ్చింది. అమ్మా ఇక చూసిర్రా ఏం చేయ మీ నర్సే తాత అంటే ఇక షెడ్డో పాటో మరి ఇక ముసలు ఆయన ఆతలు చెప్పే ముసలు ఆయన ఆకలి కొని దూపకొని ఉండేవని మళ్ళా లోపల ఆమెకు ప్రేమ బొర్రి పేగు బొర్రి మళ్ళీ ఇప్పుడు ఇచ్చింది అంతేనా? ఏహే ఇక నేనేమంటున్నా ఆహా చూస్తున్నారు ఇగో మా మనవాడు రేవంతమే చూడు రోడ్డు బొమ్మడికి వేయించుకుంటుండో బలపడుతుంది బా నీ దండం పెడుతుంది పెద్ద రోడ్డు పడే పడుతుంది కొత్తగా ముద్దుగా తయారు చేసుకుంటుండగా రోడ్డు కూడా ఇక పోదాం లోపలికి పోదాం ఊరు సంవత్సరమే ఓ పిల్ల యో వేరేకో మగోడు ఆస్తలేడే చిన్నగా మెల్లగా వచ్చిండే మీ నర్సే తాత అయ్యా అనుకున్నా ఇగోదే రేపు కనపడుతున్న ఆదుల్లా ఓ పిల్లగా మంచిగా పట్టేసా రంగమ్మ నిలయం రంగమ్మ ఎవరనుకుంటుర్రో రేవంతమయ్య నాయనమ్మ ఇక వాళ్ళ అయ్య పేరు నరసింహారెడ్డి వాళ్ళ అమ్మ పేరు రామచంద్రమ్మ ఇక వాళ్ళ అన్న పెద్దన్న పేరు భూపాల్ రెడ్డి రెండో గాయన పేరు కృష్ణారెడ్డి మూడో గాయన పేరు తిరుపతి రెడ్డి నాలుగో గాయన రేవంతం రెడ్డి ఇక ఐదో గాయన జగదీశ్వర్ రెడ్డి ఆరో గాయనేమో కొండల రెడ్డి ఏడో గాయన చిన్నకృష్ణారెడ్డి మొత్తానికి రేవంతమయ్య పుట్టి పెరిగిన మాతృభూమి మీద మీ నర్సయ్య తాత అడుగు పెట్టిండు ఇక ఇండ్ల పూట తగులుతా మరి ఏం చెప్తారు జనాలు ఎట్టెట్టే సంగతి మరి పెద్ద మనిషి రేవంతం సారు ముఖ్యమంత్రి అయిపోయినాక ఇటు మొఖాన వస్తుండా మళ్ళీ చూస్తలేడా మరి షెడ్డో పడ్డో ఎంతసేపు చెప్పు మరి కన్నతల్లి దాంటిది ఉన్న ఊరు కాబట్టి ఇక మరి పెద్ద మనిషి మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి జర్రంతా ఏమన్నా ఇక గదే ఉన్నమాట ఏంది గదే ఇక గాడికే పోతా గాలిని అడుగుతా ఏమంటారో చూద్దాం చూస్తూనే ఉండరు మన ఏం నేను ఇక మరి కోళ్ళగా కలిసింది కొండారెడ్డిపల్లి కోళ్ళగా కలిసింది మరి ఈ కోళ్ళగా ఏం చెప్పబోతుంది ఏంది ఏం కదా చెప్పు ఎట్టేట సంగతి ఏంది ఎట్టేట ఉంది కొండారెడ్డిపల్లి సంసారం కొండారెడ్డిపల్లి అంతా బాగానే ఉంది అంతేనా ఇక మరి ఇంకేంది పెద్ద మనిషి మీ ఊరు పెద్ద మనిషి ఆ ముగ్గుదారా రాష్ట్రానికి పైసలు బాగానే పంపిస్తుండే ఆ ఊరుకో వచ్చేటి వస్తూనే ఉండే ఏవేమో ఆపలేదు అయితే మొత్తం బాట కూడా బొమ్మాట చేస్తుండగా మొత్తం పెద్ద రోడ్ వేస్తుండు రోడ్ కూడా డబల్ రోడ్ అవుతుంది 4-వే రోడ్ సెంటర్. ఇప్పుడు పెద్ద మనిషి రేవంతమయ్య గద్దె నెక్కినాక ఇప్పుడు ఏడాది కాలంలో ఏమేమి చేసిండు ఊరుకు ఇప్పుడు 4-వే రోడ్ వచ్చింది సోలారు మోడల్ గ్రామ పంచాయతీగా ఇది కాబోతుంది ఇంకో సంవత్సరం లోపల పూర్తిగా అయిపోతుంది. అమ్మా మోడల్ గ్రామ పంచాయతీ అంటే రాష్ట్రంలోనే లేకుండా అవుతుంది అట్లా అవుతుంది. మరి ఇప్పుడు ఇంటికి తాళం వేసిపోయారు ఏడగుంటారు అందరూ వాళ్ళు చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి అక్కడనే ఉంటారు వాళ్ళ వదినే ఉంటుంది ఇన్నే ఉంటారు తాళం ఏం పెట్టారు ఉంటారు లోపలనే ఉంటారు. ఇంకా మరి ఎట్ట సంగతి ఏమి నడుస్తుంది కొండారెడ్డిపల్లిలో సంసారము ఇక మరి ఆయన రేవంతమయ్య నీకు ఏం కావాలి? మాకు విలేజ్ ఆయన వాళ్ళ రెడ్డి మేము బీసీ ఎవరైతే వరుసలు ఉంటాయి ఇక్కడ ఊర్లో అదే పట్నమా మేము ఇంకా పిలుచుకుంటూనే ఉంటాం పటేల్ అది ఇది అని పిలిచేసి చిన్నప్పటి నుంచి ఇప్పుడే ఏం పర్వతాలు అది ఇది అనేది నేను ఇంత ముందు కూడా మాది ఎక్స్ సర్పంచే ఉన్నాం. మరి ఇప్పుడు పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయినాక మందలిస్తుండా ఈ ఆడంగిడంగా మొన్న ఈడంగా శ్రీశైలం కొయ్యి వస్తుంటే కూడా ఆ రోడ్డు వినని వాడితే ఆపి టాటా చెప్పి వెళ్ళిపోయిండు. అందుకే అనిపిస్తుంది మనిషి కొండారెడ్డిపల్లి ఏ వ్యక్తి కనిపడ్డా మందలిస్తాడు ఆయన. మర్చిపోయిండు ఆ ఊరిని ఆయనకి వచ్చిపోతుండా మర్చిపోడు ఎప్పటికి మర్చిపోడు కూడా అంతేలే. ఇప్పుడే కాదు అప్పటి నుంచి అయినా కానీ ఏది ఉన్నా కానీ గుడి కూడా పాత గుడి ఉండే ప్రత్యేకంగా ఆయన అయినందుకు ఆయన సొంత డబ్బులతోటి గుడి నిర్మాణం చేస్తున్నాడు. గుడి కూడా కట్టిస్తుండట చూడు ఓ పిల్లగా అది అటు కొట్టు షెడ్డో పాట దాని మీద పేరు భూపాల్ రెడ్డి జ్ఞాపకార్థం అని ఇక వాళ్ళ పెద్దన్న పేరు మీద జ్ఞాపకార్థంగా గుడి కూడా కట్టిస్తుండు ఊరుకు.
ఇక మరి ఈ ఊళ్ళో పుట్టినందుకు ఈ ఊళ్ళో పెరిగినందుకు షెడ్డో పడో ఈ ఊరు గాలి పీల్చుకొని బతికి ఇదైనందుకు ఇక ఊరు రుణం తీర్చుకోవాలి అన్నట్టుగా పెద్ద మనిషి ఏం కూడా అది ఆంజనేయ స్వామి కూడా ఇక ఊళ్ళో ఆంజనేయ స్వామి గుడి ఉండాలి కాబట్టి షెడ్డకు పడ్డకు గుడి కూడా మంచిగా కడుతుండు మీదే ఊరి పిల్ల ఊరి యొక్క ఈ ఊరి మోగోని వేరా ఏం పేరు నీ పేరు ఓ మల్లేష్ 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 మీ ఇంటి పేరేంది బత్తుల మల్లేష్ బత్ర మల్లేష్ ఏం చేస్తాడు బత్ర మల్లేష్ నేను కాపురమే చేసుకుంటున్నా ఉందా భుంజాగా మరి ఏం సంగతి మరి రేవంత్ అయ్యే ముఖ్యమంత్రి అయినాక ఊరు ఎట్ట ఉంది రూపురేఖలు ఏమైనా మారినాయా రూపురేఖలు అన్నీ మారినాయి మా ఊరి రూపురేఖలు అన్నీ మారినాయి ఎట్ట రూపురేఖలు మొత్తం ఏం మారినాయి తీసుకొచ్చిండు ఏం తీసుకొచ్చిండో అన్నీ తీసుకొచ్చిండు మా దానికైతే అన్ని పనులు మంచిగానే నడుస్తున్నాయి మాకైతే అన్ని మంచిగానే నడుస్తున్నాయి చిన్నగా ఉన్నప్పుడు ఏం పని చేసేది రేవంతం సారు చిన్నగా ఉన్నప్పుడు అంటే నేను ఆ చిన్నగా ఉన్నప్పుడు సంగతి మనకైతే తెలియదు కానీ ఉన్న ఊరు కోగాగా షెడో ఫోటో ఏదున్నా నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అంటే వాళ్ళు హైదరాబాద్ ఉంటే మనం ఉంటే అన్ని ఇప్పుడు వచ్చినా కానీ మంచి పనులే చేసిండు ఆయన మాకైతే మంచి పనులే చేసిండు అయితే ఆయన ఫస్ట్ జడ్పీటీసీ అయిందట అప్పుడు కూడా పట్నంలో ఉండ ఇక్కడ లేడా జడ్పీటీసీ మాకేం కదా అక్కడ జడ్పీటీసీ మాకేం కాలేదు ఇక్కడ మన కొడంగల్ ఎక్కడైనా కానీ ఊరైతే ఈ ఊరేగా ఊరైతే ఊరే ఫస్ట్ నుంచి అయితే మాకు అన్ని మంచిగా వచ్చిందంటే అందరు ప్రతి మనిషిని కలుసుకునేది అందరితో నిమ్మలంగానే మాట్లాడేది వీళ్ళతోటి ఏంటంటే అది లేకుండా అంతా నిమ్మలంగానే ఆయన వచ్చిందంటే అందరికీ కళ్ళ ఉండేది అప్పటి నుంచి